హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు బేబీస్ కిచెన్ 225. సో ఇవాళ నేను నేహా గారు అడిగారు కాబట్టి డబల్ కా మీఠా చేయబోతున్నాను. సో అన్నిటికంటే ముందు చాలా చాలా థ్యాంక్స్ ఇలాంటి కమెంట్స్ పెట్టినందుకు. అండ్ అందులో నేను కూడా ఇది చెయ్యాలని అనుకున్నాను, కాకపోతే కొంచెం టైం పట్టేది. సో ఆవిడ అడిగారు కాబట్టి కొంచెం తొందరగా చేసేస్తున్నాను. సో వన్ ఆఫ్ ది ఫేమస్ హైదరాబాదీ డెజర్ట్స్లో డబల్ కా మీఠా. ఎలాంటి చిన్న ఫంక్షన్స్ కానీ పెద్ద ఫంక్షన్స్ పెళ్ళిళ్ళు కానీ డబల్ కా మీఠా మాత్రం చాలా ఫంక్షన్స్లో ఉంటుంది. సో అంత టేస్టీగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది, ప్లస్ కాస్ట్ కూడా చాలా తక్కువ అవుతుంది దీనికి. సో ఇలాంటి ఫేమస్ డెజర్ట్ మనము ఇవాళ బేబీస్ కిచెన్లో చేసుకుందాము. అయితే నేనేంటంటే ఇవాళ డబల్ కా మీఠా వచ్చేసి కోవా లేకుండా చేస్తున్నాను. బట్ మనకు కోవా టేస్ట్ ఎక్కడికి కూడా కోవా టేస్ట్ డెఫినెట్గా ఉంటుంది, మన రెసిపీలో వేయకుండానే ఉంటుంది. సో చూడండి ఎలా చేస్తున్నాను అనేది. సో అన్నిటికంటే ముందు నా వ్యూవర్స్ అందరికీ, నా సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అండ్ ఇట్లాగే కమెంట్స్ పెడుతూ ఉండండి మీకు నచ్చిన డిషెస్, నాతో చేయించాలనుకున్నవి. డెఫినెట్లీ రెస్పాండ్ టు ఇట్. సో ఒకసారి చెక్ చేసుకుందామా. సో డబల్ కా మీఠాకి కావాల్సిన పదార్థాలు చెక్ చేసుకుందాము. నేను ఒక ఫుల్ బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నాను, మిల్క్ బ్రెడ్. సో ఇది పెద్ద సైజు అనమాట, దీనికంటే కొంచెం చిన్న సైజు కూడా ఉంటుంది. ఇది పెద్ద సైజు బ్రెడ్. సో ఈ బ్రెడ్తో పాటు 1 ఫుల్ బ్రెడ్ ప్యాకెట్, దానికి 250 గ్రామ్స్ ఆఫ్ షుగర్. దీంతో పాటు మనకి డ్రై ఫ్రూట్స్ ఎన్ని వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ కర్బూజ పలుకులు, కిస్మిస్, కాజు, బాదాం, ఇలాయచీ. వీటితో పాటు మనము 1/2 లీటర్ పాలు కూడా తీసుకోవాలి. సో సింపుల్గా 3 స్టెప్స్లలో ఈజీగా టేస్టీ డెలిషియస్ డెజర్ట్ మనము ఇంట్లో చేసేసుకుందాం. సో ఫస్ట్ నేను ఏంటంటే బ్రెడ్స్ని కట్ చేసి 4 పీసెస్గా చేసుకుంటాను. మనకి బ్రౌన్ పార్ట్ అవసరం లేదు దీనికి, ఓన్లీ ది ఇన్నర్ పార్ట్ వైట్దే కావాలి. సో కట్ చేసేసుకుందామా. ఈ బ్రౌన్ పార్ట్స్ అన్నీ కట్ చేసేసుకుందాము. ఇది ఎందుకు తీసేయాలంటే ఇది ఆల్రెడీ బ్రౌన్ అయిపోయింది కదా, మనం ఇప్పుడు ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు అది ఇంకా బ్రౌన్ అయిపోయి దాని పెద్దగా టేస్ట్ ఉండదు, కాబట్టి మనం తీసేయడమే బెటర్. ఇది ఇలా 4 సైడ్స్ తీసేసి వీటిని సో ఇలాగే మనం మిగతా బ్రెడ్ అంతా కూడా కట్ చేసి పెట్టేసుకుంటాం. నేను యూజ్ చేసింది ఇది ఇలాగ పెద్దది బ్రెడ్ ప్యాకెట్. సో బ్రెడ్ అంతా కూడా ముక్కలు చేసేసుకున్నాం కదా. సో దీన్ని వేస్ట్గా పడేయొద్దు. దీంతో కూడా మనం ఏం చేయాలంటే డ్రై చేసుకొని బాగా కరకరలాడినప్పుడు గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ పక్కన పెట్టుకుంటే మనకి క్రంచీ రెసిపీస్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. దాన్ని బ్రెడ్ క్రమ్స్ అంటారు కదా. సో దాన్ని బ్రెడ్ క్రమ్స్ని తయారు చేసుకోవచ్చు. దీంతో పాటు మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్లో నుండి హాఫ్ ఆఫ్ ది డ్రై ఫ్రూట్స్ తీసుకొని సన్నగా కట్ చేసి పెడదాం. అన్నిట్లో కాజు, బాదాం, కిస్మిస్ని కట్ చేసుకోవచ్చు సన్నగా, చాలు. ఇవన్నిటిని అట్లా క్రష్ చేసి సన్నగా దీన్ని పాలు మరిగేటప్పుడు వీటన్నిటిని అందులో వేసి మరగబెడితే అప్పుడు చాలా కమ్మగా ఉంటుంది మన డబల్ కా మీఠా. ఇలా మనం తీసుకున్న డ్రై ఫ్రూట్స్లో నుండి సగం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని పాలల్లో వేసుకోవాలి. సో నేను చెప్పినట్టుగా 3 స్టెప్స్లలో అయిపోతుంది. ఒకటి బ్రెడ్ని ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఆయిల్ వచ్చేసి మామూలు రిఫైన్డ్ ఆయిల్, ఇంకే ఆయిల్ తీసుకోవద్దు. లేకపోతే మీకు ఇంకా నెయ్యిలోనే చేసుకుంటామంటే ఇంకా ఓకే, నెయ్యిలో కూడా ఇది డీప్ ఫ్రై చేసుకోవచ్చు. అట్లాగే షుగర్ సిరప్. దీంట్లో నేను ఒక 250 గ్రామ్స్ ఆఫ్ షుగర్కి 100 ml ఆఫ్ వాటర్ వేసేస్తున్నాను. చేద్దాము. దీని తర్వాత పాలు
పాలు ఇలా వేడవుతున్నాయి. ఆల్రెడీ వేడి చేసిన పాలే మళ్ళీ ఒకసారి వేడి చేస్తున్నాను. అయితే ఏంటంటే పాలని ఇప్పుడు నేను 1/2 లీటర్ పాలు తీసుకున్నాను కదా, దీన్ని ఎంత మరగబెట్టాలంటే ఆ క్వాంటిటీ అనేది కొంచెం తగ్గిపోవాలి. చిక్కదనం వస్తుంది కదా, అప్పుడు దాంట్లో కోవా టేస్ట్ వస్తుంది అనమాట. అందుకని ఇది పాలు బాగా మరిగించి కొంచెం క్వాంటిటీ తగ్గే వరకు పెట్టుకోవాలి. ఇందులో పాలు కొంచెం మసలేటప్పుడే మనం డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని ఇందులో వేసుకుంటే అవి ఇందులో ఉడికేసి పాలల్లో ఆ రుచి, డ్రై ఫ్రూట్స్ రుచి పాలకి, పాల రుచి డ్రై ఫ్రూట్స్ వచ్చేసి ఒక మంచి కమ్మదనం వస్తుంది మన డబల్ కా మిఠాయి. నిదానంగా చేసుకోవాలి, అన్నీ ఈవెన్గా ఉండాలి కలర్. అప్పుడు అయితే మన డబల్ కా మీఠాకి మంచి లుక్ వస్తుంది. ఒకవైపు ఇక్కడ బ్రెడ్ ఫ్రై అవుతుంది కదా, ఇంకోవైపు ఇక్కడ పాలు మరుగుతున్నాయి. ఇలా 2 వైపులు తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి బ్రెడ్స్ని. పాలు మసులుతున్నాయి కదా, మనం కట్ చేసి పెట్టుకున్న కాజు, బాదాం ఇంకా తర్బూజా పలుకులని ఇందులో వేసేద్దాము. అట్లాగే 1 స్పూన్ నెయ్యి కూడా వేసేద్దాము. బాగా మరగనివ్వాలి. సో ఇలా కలర్ వచ్చేసాయి కదా చక్కగా. ఇప్పుడు మనం వీటిని తీసుకుని పక్కన పెట్టుకుందాము. అయితే మనం దేంతో చేయాలనుకుంటున్నామో డబల్ కా మీఠా, అందులో వీటిని అరేంజ్ చేసుకోవాలి. ఎప్పుడే కానీ ఇట్లా ఫ్లాట్ గిన్నె ఉండాలి డబల్ కా మీఠా చేసుకోవడానికి. గుంత ఎక్కువ ఉండి పొడువుగా ఉంటే గిన్నె మన పాలు కానీ షుగర్ సిరప్ కానీ వాటిలోకి ఇదకకుండా ఇబ్బంది అవుతుంది. స్వీట్ ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలి కదా, ఇలాగా సెట్ చేసుకొని పెట్టుకున్నాం. ఉన్నాయి రెడ్ ముక్కలన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి కదా, ఇటువైపు పాలు కూడా చక్కగా మరిగి క్వాంటిటీ అనేది తగ్గిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి అంటే వాటిలో వేసేసుకోవాలి. సో స్టవ్ ఆఫ్ చేసేస్తాను. చూసారా క్వాంటిటీ ఎలా తగ్గిపోయిందో. ఇప్పుడు ఇది మనకు కోవాలాగా పనిచేస్తుంది. ఈ వేడి వేడిది ఈ పాల మీద ఇలా వేసుకోవాలి. బ్రెడ్ మీద ఇలా వేసుకోవాలి, పాల మీద కాదు. సో బ్రెడ్ మీద ఈవెన్గా ఆల్ సైడ్స్ వేసేసుకొని వెంటనే మూత పెట్టేసుకుంటే మనకి ఏమవుతుందంటే ఆ వేడికి బ్రెడ్ అనేది చక్కగా మెత్తబడుతుంది. సో ఇప్పుడు షుగర్ సిరప్ కూడా అయిన తర్వాత మనం బ్రెడ్ పాలల్లో ఇది కూడా వేసేసి మూత పెట్టేసి ఒక 1 అవర్ ఉంచిన తర్వాత డ్రై ఫ్రూట్స్తో అరేంజ్ చేసుకుంటే మన డబల్ కా మీఠా రెడీ. ఈ షుగర్ సిరప్లోనే దంచిన ఇలాచీని కూడా వేసేసుకోవాలి. చక్కగా కరిగిపోయింది కదా షుగర్. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకసారి తీసేసి వేడి వేడి షుగర్ సిరప్ కూడా అలాగే ఇందాక పాలు వేసినట్టే వేసేస్తాం. మూత పెట్టేద్దాం. వేడికి ఏమవుతుందంటే బ్రెడ్ అనేది చక్కగా మెత్తబడుతుంది అనమాట. మనం క్రిస్పీగా ఫ్రై చేసుకున్నాం కదా, సో అది మెత్తబడుతుంది. కొంచెం చల్లారింది. ఏం చేద్దామంటే దీన్ని ఒకసారి పైకి కిందికి తిప్పుకుంటే మన పాలు షుగర్ సిరప్ రెండు కూడా చక్కగా అన్ని బ్రెడ్ ముక్కలకి పట్టేస్తాయి. 1 అవర్ అవుతుంది కదా, ఒకసారి చెక్ చేసుకుందాము. సూపర్. సో ఇప్పుడు దీంట్లో నేను తీసుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసేసుకుంటాను.
కాజు, కిస్మిస్, కట్ చేసి పెట్టిన బాదాం, తర్బూజ పలుకులు. మీరు కావాలంటే షుగర్ సిరప్లో మన సాఫ్రాన్ కలర్ ఉంటుంది కదా, అది వేసుకొని కూడా వేసుకోవచ్చు. నాకు న్యాచురల్గా ఇష్టం కాబట్టి ఇట్లా వితౌట్ కలరే వేసాను. మనకు టేస్ట్ చాలా ఇంపార్టెంట్. సో టేస్ట్ మాత్రం 100% పర్ఫెక్ట్. కలర్ అనేది మీ ఇష్టం, మీకు కావాలంటే మీరు వేసుకోండి ఫుడ్ కలర్స్. సర్వ్ చేసుకుంటాం మొత్తం నీళ్ళగా చెప్తున్నాను కానీ ఓకే సారీ. మన డబల్ కా మీఠా రెడీ అయిపోయింది కదా. నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. వాచింగ్ డైలీస్ కిచెన్ 225. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇలాగే కమెంట్ చేయండి. నేను వంటలు మీకు నచ్చినవి కూడా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు.